అనకాపల్లి జిల్లాలో భారీ గంజాయి పట్టివేత ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 10 కోట్ల రూపాయల విలువైన గంజాయిని నార్కోటిక్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి లారీ ద్వారా గంజాయిని తరలిస్తున్న సమయంలో అనకాపల్లి కోడూరు జంక్షన్ వద్ద నార్కోటిక్ అధికారులు తనిఖీలు నిర్వహించి భారీ స్థాయిలో మత్తు పదార్థాన్ని గుర్తించారు. ఈ దాడిలో సుమారు 1300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారులో ఉన్నట్లుగా తెలుస్తుంది. పట్టుబడిన లారీని అనకాపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారులో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో భారీ గంజాయి పట్టివేత ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఒకే రోజున 2 చోట్ల భారీ ఎత్తున గంజాయి పోలీసులు పట్టుబడింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అనకాపల్లి జిల్లా పరిధిలోని ఏదైతే సిటీ ప్రాంతం ఉందో కోడూరు పంచాయతీ ప్రధాన గొల్లపేట వద్ద దాదాపుగా 1300 కేజీల పైచీలకు గంజాయిని రాయగఢ్ నుంచి ఉత్తరప్రదేశ్ కు తరలిస్తున్న నేపథ్యంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విశాఖపట్నం సిటీ దాటి వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళని అక్కడ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళు తప్పించుకొని అక్కడి నుంచి వెహికల్ తీసుకెళ్లిపోవడానికి కోడూరు పంచాయతీ పరిధిలో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఈ ఘటనలో మొత్తం 3 ఆ వెహికల్ లో నుంచి ఉంటే అందులో ఇద్దరు పరారు కాగా ఒకళ్ళు అయితే మాత్రం దొరకడం జరిగింది. దాదాపు 1300 కేజీలను ఎన్సీబీ అధికార బృందం పూర్తి స్థాయిలో చేసి పట్టుకొని అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ తరలించింది. దీని విలువ సుమారుగా 7 కోట్ల నుంచి 10 కోట్ల మధ్యలో ఉండొచ్చని చెప్పి ఒక ప్రాథమిక అంచనా అయితే ఉంది. ఏదైతే ఎన్సీబీ ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో దీని తాలూకా పూర్తి వివరాలు కానీ అసలు వీళ్ళు ఎక్కడి నుంచి ఈ రాయగఢ్ నుంచి ఉత్తరప్రదేశ్ కు తరలిస్తున్న నేపథ్యంలో దీని వెనకాల ఇంకెవరు ముఠా ఉందనే కోణంలో దర్యాప్తు చేసిన అనంతరం పూర్తి స్థాయిలో వివరాలను అయితే వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఏగల్ టీం చాలా బలవంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఎక్కడికెక్కడ గంజాయి ముఠాలను అడ్డుకోవడం కానీ గంజాయిని అదేవిధంగా మాదక ద్రవ్యాలని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు పెద్ద ఎత్తున ఇటు పోలీస్ యంత్రాంగం కానీ మరోవైపు ఎన్సీబీ కానీ ఏగల్ టీం కానీ పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మనం తాజాగా చూసుకున్నట్టయితే అనకాపల్లి జిల్లాలోని ఏదైతే నక్కపల్లి ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో టోల్ గేట్ వద్ద కూడాను కొద్దిసేపటి క్రితమే పోలీసులు చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడాను సుమారుగా 264 కిలోల గంజాయి దాదాపు 1,32 లక్షల విలువైనటువంటి గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఘటనలో 5గురిని అరెస్ట్ చేయడంతో పాటు 4 మొబైల్ కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా వీళ్ళు అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గంజాయి అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి కానీ లేదంటే ఒరిస్సా నుంచి పెద్ద ఎత్తున రవాణా అవుతున్నట్టుగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో అయితే తెలుస్తుంది. వీళ్ళందరి మీద కూడాను పీడీ యాక్ట్ పెట్టామని చెప్పి నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఒక అనకాపల్లి జిల్లాలో ఒకే ప్రాంతంలో 1300 కేజీలు లభిస్తే మరో చోట ఏదైతే ఈ హోంమంత్రి ఇలాకా అయినటువంటి నక్కపల్లి ఈ ప్రాంతంలో దాదాపుగా 264 కిలోల గంజాయి దాదాపు 1,32 లక్షల విలువైనటువంటి గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం, అదేవైపు ఎన్సీబీ పట్టుకున్నటువంటిది అయితే దాదాపు 7 నుంచి 10 కోట్ల రూపాయలు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.